తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈసారి మీరు చేయవలసిందల్లా ఒకటే, అక్కడ ఎంపీటీస్ అయినా సర్పంచ్ అయినా జెడ్పీటీస్ అయినా మీకు అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు, కొడంగల్ ఒక్కటి ఒక ఎత్తు. ఎందుకంటే మీరు కొడంగల్ని పెట్టినాక తొలపాశం ఏమవుతుంది, మొత్తం ఢిల్లీ దాకా పోతుంది వార్త. ఓహో ఈయన పశ్చిమ మోసగాడని సొంత నియోజకవర్గం వల్ల చెప్తున్నారు, ఇక బయట ఉన్న అడిగే అవసరం కూడా లేదు, కొడంగల్ వాళ్ళకే తెలిసిపోయింది అనే మాట వస్తుంది. లేకపోతే ఒక డేంజర్ ఉన్నది, మీరు మళ్ళీ కొడంగల్ గెలిపించారు అనుకో, అయ్యో ఇంకా 3 ఏళ్ళు ఉంటారు కదా ముఖ్యమంత్రి, 4 రోడ్లు వేయించుకుందాం, 2 బోరింగ్లు వేయించుకుందాం అని మోసపోయారు అనుకో, ఏమవుతుంది తెలుసా? ఆయన ఏమనుకుంటాడు తెలుసా రేవంత్ రెడ్డి? వీళ్ళంతా పిచ్చోళ్ళు, వీళ్ళకు 2 ఏళ్ళు నేను ఏం పని చేయకపోయినా, ఆడపిల్లలకు 2500 ఇవ్వకపోయినా నాకే ఓట్లు ఇస్తున్నారు, ముసలోళ్ళకు 4000 పెన్షన్లు ఇవ్వకపోయినా నాకే ఓట్లు ఇస్తున్నారు, రైతులకు రైతు బంధు ఎగ్గొట్టినా నాకే ఓట్లు ఇస్తున్నారు, అట్లాగే బోనస్ ఎగ్గొట్టినా నాకే గుద్దుతున్నారు. ఇక మరి వీళ్ళకి ఇచ్చేం లాభం, ఇవ్వకపోతే ఏం లాభం, ఏం కాదు నా మోసం ఇట్లే నడుస్తుందని చెప్పి ఆయన మోసం చేసుకుంటే పోతూనే ఉంటాడు తప్ప ఉన్నవి కూడా కొడతాడు. ఉన్న రైతు బంధు కూడా పోతుంది ఎలక్షన్ల తర్వాత. యాద పెట్టుకోండి మీరు, నేను చెప్పేది ఇవాళ ఈ ఒక్క ఎలక్షన్ కోసమే చూస్తాను ఆయన. ఎందుకంటే ఆయన కేసీఆర్ ఉన్నప్పుడేమో మనం నాట్లు వేసేటప్పుడు పడుతున్నాయి పైసలు, రైతు బంధు పైసలు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లు వేసేటప్పుడే పడతాయి పైసలు తప్ప తర్వాత పడయి. పార్లమెంట్ అప్పుడు ఒక తప్ప, పంచాయతీ ఎలక్షన్ అక్కడ ఒకసారి, ఇక తర్వాత మళ్ళా రైతు బంధుకు రామ్ తప్ప మళ్ళా మాత్రం రానే రాదు. యాద పెట్టుకోండి, ఇవాళ నేను చెప్పేది గుర్తు పెట్టుకోండి. ఎట్లా కటింగ్ పెట్టాలని చూస్తున్నాడు ఆయన, ఏ స్కీమ్లో ఎట్లా కటింగ్ పెట్టాలి, ఎట్లా కోసేయాలి అన్నది తప్ప పేదల కడుపు నింపాలన్న ఆలోచన కానీ సోయి కానీ ఆయనకు లేదు. లగచర్ల కావచ్చు, హకీంపేట తాండా కావచ్చు, లేదా ఆ ప్రాంతంలో దుద్యాలలో ఎంత అలజడి, ఇంటింటికి పోయి మా ఆడబిడ్డల్ని ఎట్లా సతాయించిండ్రు, ఆడపిల్లలను కూడా చూడకుండా ఎంత అవమానించిండ్రు, దయచేసి మర్చిపోవద్దు. వాళ్ళకు జరిగిన అవమానం వాళ్ళకే జరగలే. మీ కొడంగల్ నియోజకవర్గంలోని మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డను వాళ్ళు అవమానించినట్టు తప్ప ఇంకోటి కానే కాదు. ఈ ఎలక్షన్తోని, ఈ వచ్చే పంచాయతీ ఎలక్షన్తోనో లేదా అక్కడ చేసే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్తోనో మీకు ఒక మంచి అవకాశం ఇది. కాంగ్రెస్ వాళ్ళు తొవ్వకు రావాలంటే, కాంగ్రెస్ వాళ్ళ కుక్కతోక వంకర అనే బుద్ధి మారాలంటే వాళ్ళకి ఇప్పుడే మోక మీద దొరుకుతారు. ఇప్పుడు తప్పించుకున్నట్టు ఇంకా 3 ఏళ్ళు మళ్ళీ దొరకరాలు. ఇప్పుడు గట్టిగా గుద్దితే ప్రతి మండలం, బొమ్మరాజ్పేట కావచ్చు, కోస్గి కావచ్చు, దౌలతాబాద్ కావచ్చు, దుద్యాల కావచ్చు, కొడంగల్ కావచ్చు, మద్దూరు కావచ్చు, మీరిగిన గట్టిగా గుద్దితే సౌండ్ ఢిల్లీలో వస్తుంది. ఇక్కడ స్విచ్ చేస్తే, ఇక్కడ కొడంగల్లో మీరు స్విచ్ చేస్తే లైట్ రాహుల్ గాంధీ ఇంట్లో వెలుగుతుంది. అర్థమైందా? ఇక్కడ బంద్ అయితే అక్కడ బంద్ అవుతుంది, ఇక్కడ లైట్ బంద్ అయితే అక్కడ బంద్ అవుతుంది. అడగరా ఏం రాబాయి, నువ్వు సొంత కాన్స్టిట్యున్సీలో గెలిచేటట్లేవు, నువ్వు రాష్ట్రం ఏం గెలుస్తావు, ఏం నడుపుతావు, ఇక పైసలు మాదేస్తున్నావు కానీ మిగతా ఏం లేవు, ప్రజల మొత్తం కథం అయిపోయినావు అని చెప్పి వాళ్ళే బంద్ పెట్టే కథ వస్తుంది. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ బాకీ కార్డు ఇంటింటికి తీసుకుపోండి, ఇంటింటికి పోవాలా. అదే మీ అస్త్రం. మీరు వేరే పాంప్లెట్ కొట్టే అక్కర్లేదు, మీరే ఇంకోటి ఏం చెప్పే అక్కర్లేదు. కాంగ్రెస్ వల్ల మోసమే మీ అస్త్రం అవుతుంది. యాద పెట్టుకోండి. ఎంత దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అంటే మీకు ఒక్క ఉదాహరణ చెప్తే దాంతో మీకు అర్థమవుతుంది. ఆయనకి ఏమున్నదంటే ఎంతసేపు ఈ 5 ఏళ్లలో పైసలు ఎట్లా సంపాదించాలి, తిరుపతి రెడ్డి లేకపోతే ఆయన కుటుంబం అంతా పంచిచ్చిండు మంచిగా. కలెక్టరేట్లను కూడా పంచిచ్చిండు. ఒకటి సంగారెడ్డి కలెక్టరేటు, ఒకటి రంగారెడ్డి, ఒకటి వికారాబాదు, ఇంకోటి మేడ్చలు. భూముల దందాలలో పడ్డారు అందరు. ఒకటే పని, ఇంకో పని లేదు పాడలేదు, కమిషన్లు, భూముల దందాలు. ఎంత దుర్మార్గుడు అంటే ఈ కమిషన్ల కోసం, పైసల కోసం మూసీ ప్రాజెక్టు చేస్తాను మొదలుపెట్టిండు. మూసీ ప్రాజెక్టు 1,50,000 కోట్ల రూపాయలతోని మూసీ ప్రాజెక్టు చేస్తాను మొదలుపెట్టిండు. మొదలు పెడితే మొత్తం వాళ్ళందరూ ఇల్లు కూడా కొడతాను మొదలైండు. ఇక 16,000 ఇండ్లు ఉండే పేదవాళ్ళకి బుల్డోజర్లు పంపి వాటి మీద పెయింటింగ్ లేసుడు మొదలు పెట్టారు. వాళ్ళంతా లైన్ కట్టి మన తెలంగాణ భవన్కు, మన పార్టీ ఆఫీస్కి వచ్చి, అన్న మీరే మమ్మల్ని కాపాడాలంటే మేమందరం పోయినాం, చూసినాం. చూసి ఏం చెప్పినామంటే రేవంత్ రెడ్డికి, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 16,000 కోట్లల్లో మూసీ ప్రాజెక్టు చేస్తామని చెప్పి మొత్తం రిపోర్ట్ తయారు చేసినాము. నీకు 10 రెట్లు ఎట్లా పెంచినావు రేటు? 16,000 కోట్లలో అయిపోయేదానికి 1,50,000 కోట్లు ఎందుకు అవుతుంది నీదు? వీళ్ళందరూ ఇల్లు కూలగొట్టే అవసరం ఏమున్నది? పక్కకు బందోబస్తుగా గోడ కట్టి వాళ్ళని బచాయించి యువతలకెళ్ళి చేయొచ్చు ప్రాజెక్టు. అట్లనే మేము తయారు చేసినాం, నువ్వు కూడా అట్లే చేయి, తక్కువ ఖర్చులో అయిపోతుంది. నీ దగ్గర పైసలు లేవు అంటున్నావు, ఏది అడిగినా కూడా పైసలు లేవు, ఏది అడిగినా కూడా నాకు అప్పు పుడతలేదు అంటున్నావు. కాబట్టి ఏది అడిగినా కూడా చేసే అవకాశం ఉంటే ఎందుకు వేస్తున్నావు అని చెప్పి లొల్లి పెట్టినాం. లొల్లి పెడితే కొన్ని రోజులు బంద్ పెట్టినట్టు పెట్టిండు. ఎంత కిరాతకుడు అంటే
ఇవాళ ఏం చేసిండు ఎరికేనా? ఎప్పుడన్నా వాన పడితే ఇట్లనే 1908లో, ఈరోజు కాదు 1908 అంటే 117 ఏళ్ళ కిందట హైదరాబాద్కు వరదలు వచ్చినాయి మూసీల. అప్పుడు నిజాం ఉండే. నిజాం ఏం చేసిండు, మళ్ళీ ఎప్పుడు ఇట్లా రావద్దు హైదరాబాద్కు వరదలు అని చెప్పి ఆ మూసీ మీద 2 చెరువులు కట్టిండు పెద్దవి. గండిపేట అంటాం చూడు మనం, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఆ 2 చెరువులు కట్టిండు. కట్టి ఎందుకు కట్టిండు? అవి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అంటారు వాటిని. పైకి వెళ్ళి వరద వచ్చినా అందులో ఆపుకొని నీళ్ళు ఆపుకొని కిందికి మెల్లమెల్లగా ఇడ్చుకుంటూ పోతే కిందికి సిటీ మునగదు. అంటే ఏం చేయాలి? వాతావరణ శాఖ కూడా చెప్తాడు వచ్చే వారం పెద్ద వర్షం, రేపు ఎల్లుండి పెద్ద వర్షం పడేటట్టు ఉంది అని చెప్తారు. చెప్తే ఏం చేయాలి గవర్నమెంట్? ముందు ఆ చెరువు మొత్తం ఖాళీ చేయాలి, సగం అన్నా ఖాళీ చేయాలి. దెబ్బన వర్షం పడితే కూడా పైకి వెళ్ళి నీళ్ళు వస్తే కూడా సిటీ మునిగిపోకుండా కింద పేదోళ్ళకి ఇబ్బంది కాకుండా ఆ చెరువుల నీళ్ళు ఆపుకుంటాం. ఒక్కొక్క గేట్ ఎత్తి కిందికి మెల్లమెల్లగా ఎత్తిమినాన్గా కిందికి నీళ్ళు ఇడిచిపెడతాం. ఎవరైనా చేసేది కదే. అది అయినా ప్రభుత్వాలు కూడా అధికారులు చేయాలి. కానీ రేవంత్ రెడ్డి ఎంత కిరాతకుడు అంటే నిన్న కావాలని తెలుసా ఆయనకు, నిన్న క్లౌడ్ బర్స్ట్ ఉంది, వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది. చెప్తే కూడా కావాలని మూసీ ప్రాజెక్టు చేయాలంటే ఆడ ఇండ్లు మునగాలి. నేను అనుకున్నట్టు మూసీలో 1,50,000 కోట్లు కొల్లగొట్టాలంటే వీళ్ళని ముంచాలని చెప్పి చెరువు ఖాళీ చేయకుండా కావాలని అట్లనే నింపిపెట్టి ఇవాళ ఎగ్దం ఒకటేసారి 15 గేట్లు ఎత్తిండ్రు. ఎత్తవరకు ఏమైంది? ఇలా ఇమ్లీబాన్ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది. మొట్టమొదటిసారి చరిత్రలో ఇమ్లీబాన్ బస్ స్టాండ్కి ఎప్పుడన్నా నీళ్ళు వచ్చినాయి? ఇదివరకు మనం పోలేదా? ఇమ్లీబాన్ బస్ స్టాండ్ చూడలేదు ఇదివరకు. ఇవాళ అది కూడా మునిగింది. ఎందుకు? ఒక్కటే కారణం. ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి? మీరు మూసి అద్దంటున్నారు కదా, నేను చేయాలనుకుంటే ఇక చూసినా పేదోళ్ళను ముంచి ఇడికి ఎలగొట్టి అట్లనన్నా చేస్తా అనేందుకు ఇలా అంతా కిరాతకంగా ప్రవర్తన చేస్తూ ఉన్నాడు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, గుర్తుపెట్టుకోమని చెప్పేది కూడా ఒకటే. మీకు ఇవాళ మొత్తం 90% పని పూర్తి చేసిండు కేసీఆర్. శ్రీశైలం దగ్గర నీళ్లు తీసుకొని మొత్తం రిజర్వాయర్లన్నీ పూర్తయినాయి. నార్లాపూరు, కరివేన, అట్లాగే మధ్యలో వట్టెం, పైకి వస్తే ఉద్దండాపూర్, అన్ని రిజర్వాయర్లు పూర్తయినాయి. ఏదుల మధ్యలో వరుసగా 5 రిజర్వాయర్లు పూర్తయినాయి. మొత్తం పంప్ హౌజులు తయారైనాయి. ఒక పంపు కూడా మనం చాలు చేసినాం, నీళ్లు కూడా ఎత్తుడు స్టార్ట్ చేసినాం. ఎట్లయితే గోదావరి మీద కాళేశ్వరం కట్టిండో కేసీఆర్, కృష్ణ మీద కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, శ్రీశైలంలోకి వెళ్ళి నీళ్లు తీసుకొని ఆడికెళ్ళి కొల్లాపురంకి వెళ్ళి మొదలు పెడితే కొడంగల్ యువతల దాకా మీకు రంగారెడ్డి జిల్లా దాకా నీళ్లు తెచ్చే ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. అందులో మీ కొడంగల్ తాలూకా నారాయణపేట కొడంగల్ కలిపి 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే సౌలత్ అందులో ఉన్నది. రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఎరికేనా? ఇవాళ అది వద్దట 90% పూర్తయిన ప్రాజెక్ట్కి ఏమో వాళ్ళ మామ పేరు పెట్టిండు, జైపాల్ రెడ్డి పేరు పెట్టుకున్నాడు. పేరు మాత్రం పెట్టుకున్నాడు. పెద్ద మనిషి మహేంద్రనాథ్ పేరు ఇంకోళ్ళ పేరు పెట్టినా బాగుండు. తీసుకొచ్చి జైపాల్ రెడ్డి పేరు పెట్టిండు. ఎందుకంటే నీకు పిల్లనిచ్చిన మామ కాబట్టి పేరు పెట్టుకున్నా ఓకే. మరి పనులు పూర్తి చేయొద్దా? 10% పనులు పూర్తయితే ఇలా కొడంగల్కి ఈపాటికి నీళ్ళు వస్తుండే. 2 ఏళ్ళు సరిపోలేదా నీకు? మొత్తం పాలమూరు జిల్లా 90% కేసీఆర్ పని చేసిపోతే ఒక 10% పని పూర్తి చేయడానికి నీకు చేయలు వస్తలేవు. ఎందుకంటే ఆ 10% చేస్తే కేసీఆర్కి పేరు వస్తుంది కాబట్టి అది చేయడట. ఏం చేస్తాడు? చేయకుండా జూరాలకేంచి నీళ్ళు తెస్తాడట నారాయణపేట కొడంగల్కు. జూరాల్లో ముందే నీళ్లు లేవు. మీద కర్ణాటకలో ఆల్మట్టిలో వాడు డ్యామ్ పెంచుతున్నాడు పైకి 5 ఫీట్లు. ఒక్క డ్యామ్ ఆల్మట్టి డ్యాము 5 ఫీట్లు పెంచుతున్నారు. అక్కడ 70,000 కోట్లు ఖర్చు పెడతారంట వాళ్ళు 5 ఫీట్లు పెంచనికే. ఆడ మొత్తం అడ్డం పెడితే కిందికి కృష్ణానది నీళ్లు ఒక సుక్క కూడా కిందికి రాదు. ఆ జూరాల సుక్కు ఉండదు. రేపు ఆ జూరాలకి వెళ్ళి నీళ్లు తీసుకొస్తా అని చెప్పి 4,500 కోట్లతోని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని ప్రాజెక్టు పేరు పెట్టి 2 కేకు ముక్కలు లెక్క, ఒక ముక్క బాంబులేటి శ్రీనివాసరెడ్డికి, ఇంకో ముక్క ఇంకో మెగా కృష్ణారెడ్డికి, ఇద్దరికి రాసిండు రేవంత్ రెడ్డి. అంటే కమిషన్ల కోసం ఆ 4,500 కోట్లల్లో 1000 కోట్లు తిందాం, జేబులు వేసుకుందాం, తిరుపతి రెడ్డి జేబులు వేద్దామని అట్లా శ్రీశైలంకి వెళ్ళి నీళ్లు తెచ్చే సౌలత్ ఉంటే దాన్ని పక్కకు పెట్టి జూరాల పైన డ్యామ్ కడుతున్న సోయి లేదు, కృష్ణా నీళ్ళు ఎట్టదేవన్న సోయి లేదు, ఒక చెరువు నింపే తెలివి లేదు. కానీ కొడంగల్కి ఏదో చేస్తా అని పోజుగొట్టి మీ దగ్గరకు వచ్చి ఆడ శంకుస్థాపన చేసిండు. ఇలా కోర్టుకు అర్థమైంది ఈ విషయం అంతా. కోర్టు స్టే ఇచ్చింది. ఎందుకు చెప్తున్నా అంటే పేరు కొడంగల్ది. ఎందుకు? అది కూడా కొడంగల్ పేరు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ అని పైసలు దొబ్బెతందుకే ఆలోచన తప్ప రేవంత్ రెడ్డికి కొడంగల్లో ఏ ఒక్క మనిషి మీద ప్రేమ లేదు, ఒక పేదవాడి మీద ప్రేమ లేదు, ఒక్క గిరిజనుడి మీద ప్రేమ లేదు, ఒక ముస్లిం మీద ప్రేమ లేదు, ఒక్కడంటే ఒక పిల్లగాడి మీద ప్రేమ లేదు, ఒక పరిశ్రమ పెట్టాలన్న ఆలోచన లేదు. భూములు గుంజుకుంటే అల్లుని కంపెనీ కోసం, ప్రాజెక్టు పెడితే తిరుపతి